TRS has lost or BRS has lost its relevancy in 2024 parliament elections. The fight is between Congress and BJP. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి 17 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది. అందుకనే రోజుకో డ్రామా, రోజుకో నాటకము. కేసీఆర్ వచ్చి గజ్వేల్ ఇంట్లో ఉంటాడని, కేసీఆర్ మెదక్కి వెళ్ళి పోటీ చేస్తాడని, కేటీఆర్ సికింద్రాబాద్లో చేద్దామా, మల్కాజిగిరిలో చేద్దామా, కరీంనగర్లో చేద్దామా అని సర్వేలు చేసుకుంటుండని మేకపోతు గాంభీర్యాలు చేస్తున్నాడు తప్ప ఎవ్వరు అక్కడ మనస్ఫూర్తిగా పోటీ చేస్తానికి సిద్ధంగా. నిజంగా అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మంచాన పడి ఉన్నాడు, ఒక ఇంటికి పరిమితమై ఉన్నాడు. కానీ బయటికి వస్తుండు అంటే అటు బీజేపీ వాళ్ళ గుండెల్లో కావచ్చు, అటు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో కావచ్చు, రైళ్లు పరిగెడుతున్నాయా లేదా? ఇప్పుడు 2001 నుంచి కేసీఆర్ అనేటైతే బయటనే తిరిగిండు కదా, ఇంట్లోనైతే లేడు కదా. అప్పుడు గుండెలు జారిపోయి అందరూ పోటీ చేసే వాళ్ళు అయితే వారిపోలేదు కదా. మరి అట్లయితే కామారెడ్డిలో మేము బీఫామ్ ఇయ్యము, వెంకటరమణారెడ్డి గారు పోటీ చేయరు కదా. కేసీఆర్ వచ్చిండని అందరు భయపెట్టి దుకాణాలు బంద్ చేసుకుని పోవాలి కదా. ఏం మాట్లాడతారు క్రాంతి మీరు? జనం అట్లా లేరు. జనం చాలా తెలివికల్లోళ్ళు. 10 సంవత్సరాల మీ పాలనలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా జనాల ముందు ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నెల రోజుల పాలనలో విసుగు చెంది ఉన్నారు జనాలు. చాలా మంది ఆటో కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నాము. పాత కేసీఆర్ మంచిగా ఉండే 10 ఏళ్ల పాలనలా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయినా ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు ఆయనను మీరు ఏం చేయలేరు, ఆయనే ఉంటాడు. ఒకవేళ అట్లాంటి లోపాలు ఏమైనా ఉంటే ఆయన సరిదిద్దుకుంటాడా, ప్రభుత్వాన్ని గాలికి వదిలేస్తాడా, అది వారి విఘ్నతకు వదిలేయాలి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. నెల రోజులలోనే ఎందుకంత తొందరపడుతున్నారు మీరు? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఒక రోజులో ఏం రాదు, ఒక నెల రోజులలో ఎవడేం చేయలేడబ్బా, చేయలేడు అంటున్నా. నెల రోజులకు అసెంబ్లీ కూడా పెట్టలే కేసీఆర్ అన్నట్టు. ఆయన 2014లో గెలిచినాక 2018లో గెలిపితే 6 నెలల దాకా మంత్రి పదవిలో వేయలే కేసీఆర్ అనేటోడు. ఎవరిని కలవనే లేదు. అంటే ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏకీభవిస్తున్నారా ఈ విషయంలో? నేను అదే అంట క్రాంతి, మీతో ఇబ్బంది ఏంటంటే మీడియా మిత్రులతోటి నెల రోజులలో ఏం కామెంట్ చేయలేను అంటే రేవంత్ రెడ్డి మంచోడు అని రఘునందన్ అన్నాడని మీరు అవి తమ్ము నీళ్ళు పెట్టుకొని దాన్ని ప్రచారం చేసుకుంటారు. ఇదేం పద్ధతి? పెళ్లి చేసుకుంటావు, నెల రోజులు అవుతుంది, పిల్లలు వస్తారా? నేను ఉంటుందా అసలు? మాట్లాడుకుంటే ఒక మాట మాట్లాడుకుంటే ఒక పద్ధతి ఉండాలి కదా క్రాంతి. వస్తారా? రారు. మరి దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. టర్మ్ 5 సంవత్సరాలు పెట్టిర్రు, ప్రజల వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిని, కొంచెం కామన్ సెన్స్ ఉంది అని అనుకుంటా. నేను సెన్స్ లేకుండా నెల రోజులు కాకముందే వాడి ఎత్తలేడు, వీడి ఎత్తలేడు, ఆటో కార్మికులు చేసిర్రు, రైతులంతా అల్లాడిపోతున్నారు. ఏం మాట్లాడతారు క్రాంతి అన్న? ఎట్లా కరెక్ట్ అవుతుంది? రేపు నేనే గెలుస్తా, ఇంకో 4 రోజుల తర్వాత నేనే గెలుస్తా అని అనుకుందాం. నెల రోజులలో మొత్తం మారిపోతుందా? ఈ కొన్ని రకాలైనటువంటి అవస్థలకి గురైనటువంటి సమాజం వ్యవస్థలలో నీకు టైం పడుతుంది. అది నువ్వు ఇల్లు చదువుకోవాలి కదా. కొత్తిల్లు గృహప్రవేశం చేస్తే ఒకటే రోజులు అన్నీ అయిపోతాయా? కావు కదన్నా. సో దిస్ ఆల్ సిస్టమ్ని మీరు నాశనం చేసిండ్రు. సిస్టమ్స్ సరిగా పనిచేస్తలేవు. నీకు నచ్చినట్టు నువ్వు నడిపినవు. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు నడుపుతారు. నేను కొంత టైం ఇవ్వాలి, అది మినిమం సెన్స్ అని చెప్తున్నా, కామన్ సెన్స్ అంటున్నా. అక్కడ కాంగ్రెస్ ఉన్న అదే మాట చెప్తా, బీఆర్ఎస్ ఉన్న అదే మాట చెప్తా, ఇంకొకరు ఉన్న అదే చెప్తా. రేపు మేము గెలిచి అధికారంలోకి వస్తే కూడా నెల రోజులలో అంత పచ్చగా అయిపోవాలి, పచ్చగా కాలేదంటే కూడా అదే చెప్తా నేను. రైట్. మీరు వారి తొందరపడుతు నిర్ణయం రా అని చెప్తాను. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా కూడా రేవంత్ రెడ్డి గారే కొనసాగిస్తారు పరిపాలన. నేను రేవంత్ రెడ్డి అండి. ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 5 సంవత్సరాలు, నెల 2 నెలలు పూర్తి అయితే ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు అదే ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని అంటున్నారా మీరు? కాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను హక్కున చేర్చుకొని బీజేపీ అధికారం చేపట్టబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇట్లాంటి తొందరపాటు చర్యలు మేము ఎప్పుడు చేయము. కాకపోతే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని అన్నది వార్త పెద్దగా చూసినాం. ఇవాళ టచ్లో ఉండడం వేరు. మానవత్వం ఉన్న కాడ, మనుషులు ఉన్న కాడ రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని షేర్ చేసుకోవడానికి కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఈ సంస్కార విహీనమైనటువంటి చరిత్ర స్టార్ట్ అయింది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యే కలిసి మాట్లాడుకోరా? ఫ్రెండ్షిప్ ఉండదా? రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 దాకా పనిచేసినోడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు రఘునందన్ కలవద్దు, మాట్లాడొద్దు. రఘునందన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే తెల్లారే టీఆర్ఎస్లో పోయిండని, రేవంత్ రెడ్డి గురించి ఎందుకు ఇంత తొందరపడుతుర్రంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని. ఇదేందనుకరా అంతేనా? సి ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్. నేను ఏమైనా చేసేదంటే నేను చెప్పి చేస్తా. నేను ఏమైనా భయపడతానా? ఎప్పుడన్నా ఏదైనా ఉన్నదినట్టే మాట్లాడతా కదా. అట్లాంటి తొందరపడద్దు అనేది నా విజ్ఞప్తి అంతే. మీడియా మిత్రులకైనా ప్రతిపక్షాలకైనా. ఇలా ఒక పేపర్లో ఒక వార్త చదివితే సిగ్గు అనిపించింది. సర్పంచులకి బిల్లులు వస్తలేవు, సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం. ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి స్టేట్మెంట్ కనబడ్డది. కానీ సిగ్గుంది మాట్లాడుతున్నారా? మనుషులైతే మాట్లాడతారా? అన్నం తిన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అరే హౌలే ఇవాళ బిల్లులు ఎవడు పెండింగ్ పెట్టిండ్రా? ఎవడు పెండింగ్ పెట్టిండు? సర్పంచుల్ని గోసి రాసి రంపాన పెట్టింది ఎవడు? సర్పంచులు ఆత్మహత్య చేసుకుంది ఎవరి టెన్యూర్లో? మీ టెన్యూర్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకోరు.
మీ సర్పంచ్లో మీ హయాంలో సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిండ్రని పేపర్లలో వార్త వచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేడు దాకా మీరు. నేను అందుకనే చెప్తా ఉన్నా, నా కోపం వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థల్ని నాశనం చేసిరు వీళ్ళు. స్కూల్కి పోతే క్రాంతి నువ్వు నమ్మవు, స్కావెంజర్స్ అని ఉంటారు, ఊడ్చి తూడ్చి బాత్రూమ్లు ఇటు అడిగేటోళ్ళు. మొత్తం స్కూళ్ళలో స్కావెంజర్స్ని తీసేసిరు. ఎంత తెలివిగా మాట్లాడతాడో తెలుసు అసెంబ్లీలో ముఖ్యమంత్రి. అప్పటి ముఖ్యమంత్రిని నేను ఈ ప్రశ్న అడిగితే, మానవ మలమూత్రాలని మానవులు ఎత్తిపోసుడు అనేది నీచం కాబట్టి స్కావెంజర్ వ్యవస్థను రద్దు చేసినా అన్నాడు. మరి పాఠశాలలలో ఇప్పుడేం చేయాలి సార్ అని అడిగిన. అడిగితే గ్రామ పంచాయతీకి వెళ్ళి రోజుకో వర్కర్ని పంపిస్తాం, వాళ్ళతోటి పని చేయించుకోర్రే అన్నాడు. స్కూల్లో పనిచేసే స్కావెంజర్ ఏమో మానవుల మలమూత్రాలు ఎత్తొద్దని ఉద్యోగం తీసేసిండంట సారు. 3000 జీతానికి పనిచేస్తారు వాళ్ళు. ఇలా గ్రామ పంచాయతీలో పనిచేసినోడు పోయడం మళ్ళీ మానవ మలమూత్రాలు ఎత్తాలంట. లేకపోతే నువ్వు స్కూళ్ళలో మానవ మలమూత్రాలు లేకుండా అన్ని ఫారిన్ స్టాండర్డ్స్ తోటి టాయిలెట్స్ అన్ని కట్టిపెట్టినవా? మన ఊరు మనబడి పేరు మీద చాక్ పీసులు బోర్డులు కూడా అమ్ముకుంటారు మీరు. ఏం చేసిరు అసలు మీరు? ఏడ మారిపోయింది? నువ్వు హౌ యూ విల్ జస్టిఫై సర్పంచులకి బిల్లులు రాకపోతే నేను పోరాడుతా కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్? హౌ యూ విల్ జస్టిఫై ఇట్ క్రాంతి? మాట్లాడొచ్చు అట్లా? అన్నం తినోడు ఎవడన్నా మాట్లాడతాడా? నువ్వు 5 ఏళ్ళ అధికారం నుండి సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నడూ సంతాపం ప్రకటించలే, సర్పంచులకి బిల్లులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గ్రామ పంచాయతీ ఖాతాలో పడితే పంచాయతీ సెక్రటరీలకి ఎంపీడీఓలకు చెప్పి రాత్రి కరెంటు బిల్లుల పేరు మీద సర్పంచ్కి డబ్బులు వచ్చినాయని తెలియకముందు ఎత్తుకపోయిన ప్రభుత్వం నీది. సర్పంచులు బొంబాయికి వలసపోయినరు.